బంగారు ఆభరణాల్ని మార్కెటింగ్ చేసేందుకు ఇతర దుకాణాలకు యజమానిని మోసం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్రిష్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ సంస్థ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారకా పోలీసులు శుక్రవారం సదరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బగ్జీ మీడియాకు వెల్లడించారు. సుమారు 1.29 కోట్ల విలువైన బంగారు ఆభరణాల్ని దుకాణంలో పనిచేస్తున్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జేజీఓ ఎత్తుకుపోయినట్లు గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు. ద్వారకా పోలీస్ స్టేషన్ సిబ్బంది రంగంలోకి దిగి జేజీని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో అరెస్ట్ చేశామని సిబ్బంది తెలిపారు. వంశీ అనే అదే షాప్లో పనిచేస్తున్న రెండో వ్యక్తి ఎవరు వచ్చారండి వైజాగ్ హైదరాబాద్ నుండి. అతను నాకు కాల్ చేస్తే నేను వెంటనే ద్వారకా పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి కేసు రిజిస్టర్ చేయమని చెప్పాను. ఆ వ్యక్తి తీసుకున్న సామాన్లు వచ్చేసి 18 క్యారెట్ ఆభరణాలు టోటల్ 128.764 క్యారెట్, 22 క్యారెట్ గోల్డ్ ఆభరణాలు వచ్చేసి మొత్తం మరియు ఇవన్నీ వజ్రం బంగారం కాదు డైమండ్ అన్ని 1,29,48,100 తర్వాత 54.68 రూపాయలు.